ఏం సుమ్నా ఏం చేస్తున్నావు వంటింట్లో? టైం అవుతుంది. చాలా రోజులు అయింది పప్పు చేసి, సో పప్పు చేద్దామని ఇప్పుడే కందిబ్యాళ్ళు కడిగాను అనమాట. ఓహో, ఈ మధ్య పప్పు కూడా చాలా రోజులు అవుతా ఉంది. అవును, ఒక్కొక్కసారి స్టవ్లు అంతే సౌండ్ వస్తూనే ఉంటాయి. కందిపప్పు కడిగాను, దీనికి సరిపడా వాటర్ వేస్తున్నా బాయిల్ అవ్వడానికి. సో ఇందులో పసుపు ఎప్పుడు మనం తిరువాతల్లో వేయకూడదు, బ్యాళ్ళు ఉడికేటప్పుడే వేస్తే మనకు పచ్చి వాసన రాకుండా ఉంటుంది. సో ఇవాళ ఏం పప్పు అంటే నేను ఆకుకూర పప్పు చేస్తున్నా. ఆకుకూరలు చాలామంది ఇంట్లో తినరనమాట, పిల్లలైనా పెద్దలైనా. సో అలాంటప్పుడు మనం పప్పుల్లో వేస్తే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. మీరు ఊరికే ఎక్కువ ఆకు వేసి వాళ్ళని తిను అంటే ఆబ్వియస్లీ వాళ్ళు తినరు. సో కొంచెం తక్కువ వేయండి, ఏదో ఒకటి తింటారు కదండి అట్లీస్ట్. సో అలా అనమాట. ఈ టిప్ నేను మాత్రం మా అమ్మ దగ్గర ఫాలో అయ్యాను. నేను కూడా అలా తినకుండా ఉంటాను అనమాట చిన్నప్పుడు. మా అమ్మ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి నన్ను అవి ఇవి తినేలా చేశారనమాట. సో ఇప్పుడు ఉత్త ఆకుకూర వేస్తే ఎవరు తినరు, అందుకని దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా చాలామంది అన్నీ తినరు. సో ఇలా పప్పులోకి వేసి కలిపేస్తే నేను వేసింది బీరకాయ, దీంతోపాటు కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు. ఆకుకూర పప్పుకి ఎక్కువ ఆకుకూర ఫ్లేవర్ తెలియకుండా ఉండాలి అంటే ఇదొకటి. వెల్లుల్లి ఇలా బాయిల్ అయ్యేటప్పుడే బ్యాళ్ళతో పాటు వేసేయండి. తర్వాత చాలామంది చెప్తుంటారనమాట, బ్యాళ్ళు ఫస్ట్ పెట్టినప్పుడు చింతపండు లేదా టొమాటో వేస్తే ఉడకవు. ఎందుకు ఉడకవు? మన వీడియోలో ఇప్పుడు చూపిస్తాను రండి. సో నేను ఇక్కడ 4 టొమాటోస్ అలాగే వేసాను యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వెల్లుల్లితో పాటు మనం ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుక్కున్నా, ఇందులో కొద్దిగా మాత్రమే దీంతో పాటు వేసుకుంటే మనకు ఆకుకూర ఫ్లేవర్ తగ్గించి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇంక ఇవన్నీ మనం నార్మల్గా మనం బ్యాల్ ఎప్పుడు 1 2 3 1 ఎవరు పెట్టారు, యూజువలీ 2 3 విజిల్స్ పెడతారు. బట్ ఇప్పుడు మనం 5 విజిల్స్ రానిద్దాం, అప్పుడు మనకి అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతుంది. నేను చూపిస్తున్న ప్రాసెస్ ఎవరైనా సరే, వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరైనా సరే, మీరు హడావిడిగా ఎప్పుడైనా వంట చేయాలి అంటే ఇలా క్విక్గా మనకు టైం ఉన్నప్పుడు, వీకెండ్స్ అయినప్పుడు ఆరాంగా ఫస్ట్ బ్యాళ్ళు పెట్టుకొని మళ్ళీ కట్టు తీసి మళ్ళీ కూరగాయలు ఆకుకూర వేసి అలా కూడా టైం ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇదొక క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. సో 5 విజిల్స్ తర్వాత చల్లారింది, ఏమాత్రమైందో చూడాలి. ఎస్, చేపెట్టి ఎట్లాను తెలుస్తుంది ఉడికిందా లేదా అని. మీరు నాతో చెయ్యేమి అన్నీ పెట్టిస్తారు. సో ఇప్పుడు టమాటాలు అలాగే వేసాం కదండి, కాయే దీనిని ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. అత్త ఇవి కొంచెం పొట్టాల తీసియండి అత్త. ఈలోపు నేను పప్పు రామేస్తా. సో ఎక్స్ట్రా వాటర్ ఇన్ కేస్ ఉంటే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దాన్ని కావాలనుకుంటే కట్టు చారు చేసుకోవచ్చు, అది చాలా బాగుంటుంది. ఈసారి మా ఛానల్లో చేసి చూపిస్తాం. పచ్చిమిరపకాయలు వేసినా సరే ఒట్టి కారం పొడి పప్పుకి వేస్తేనే మనకు కారం పొడి అయిపోతుంది. అట్లా కాదు, టెక్స్చర్ చాలా బాగుంటుంది. మనం వాటర్ అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో రాముకోవాలి. మీకు ఎలా కావాలో అలా రాముకోండి. చాలామంది అలా ఆకుకూరనే ఇష్టపడతారు, తర్వాత కూరగాయలు ఇష్టపడతారు. నేను మా ఆయన కోసం మాత్రం మెత్తగా రామేస్తున్నా. అబ్బా నాది కూడా రామేది అయిపోయింది, ఏమన్నా టైమింగా. సో ఇప్పుడు ఈ టొమాటో అంతా పొట్టు తీసి పక్కన ఉంచారు అత్త. నేను దీన్ని ఇలా కట్ పీసెస్, షేప్స్ అలా ఏం అవసరం లే, జస్ట్ మీకు రామడానికి అనుకూలంగా కట్ చేసుకోండి. మనం ఇలా కట్ చేయకుండా డైరెక్ట్ వేస్తే శ్రమ ఎక్కువ పడాలి రామడానికి. ఇలా వేసేసి రాముకుంటే నీట్గా అయిపోతుంది. తర్వాత మనం అక్కడ తొక్కు తీసి పెట్టుకున్నామా, దీన్ని అలాగే పడేయకుండా ఇంకొక టిప్ అన్నమాట. సో ఈ తొక్కునంతా వాటర్ అంటే ఈ ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చూసారా ఇలా వాటర్ అనుకొని దీన్ని బాగా పిసకాలి.
చూసారా? ఇప్పుడు ఇంకా ఏ లెఫ్ట్ ఓవర్స్ వండుకోకుండా మనకి దీంట్లో ఉన్న గుజ్జు కూడా వేస్ట్ చేయకుండా ఈ పొట్టు నోట్లో రాకుండా ఇదంతా పిసికేసి నీట్గా దీన్నంతా కూడా మనం పప్పులోకి వాడుకుంటే చాలా బాగుంటుంది. రా మీద ఇప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయా నేను, అందుకని ఇప్పుడు వేసి ఇంకొకసారి అలా రామేసుకుంటాను. పప్పులో రామడమే పెద్ద టెక్నిక్. సో ఇప్పుడు మనం ఇందాక వాటర్ అన్ని అంటే దీంట్లో కట్ట అంతా తీసి పక్కన ఉంచుకున్నామా, మనము ఇదంతా ఇందులో వేసేసుకోండి. ఇన్ కేస్ మీరు రసం అనే ప్లాన్స్ లేకపోతే కట్టు రసం, ఒకవేళ పప్పు పల్చగా అవుతుంది అనుకుంటే రసమే చేసుకోండి. నేను చేసిన కన్సిస్టెన్స్ రాగి ముద్ద కోసం చేస్తున్నా, సో ఈ మాత్రం పల్చగా ఉండాల్సిందే. ఇప్పుడు ఇంకా తిరగవాత పెట్టేద్దాం. ఇంగు తిరగత వేసాను, కరేపాకు సువాసన కోసం, ఇంకా వెల్లుల్లి, అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా రంగు మారాలి. ఇంకా మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. చూడండి రంగు మారిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు ఇన్ కేస్ మీకు ఓవర్గా ఫ్రై అయితే ఇష్టం ఉంటే ఓవర్ ఫ్రై చేసుకోండి. నేనైతే 50% ఫ్రై మాత్రమే చేస్తా. నాకు ఉల్లిపాయలు బాగా తగలడం ఇష్టం పప్పులో. సో 50% వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పప్పు ఇందులో వేసి ఒక 5 minutes బాగా మరిగించండి పప్పుని. అప్పుడు మీకు రుచి అంతా మారిపోతుంది. చాలా మంది తిరవాత చేసి పప్పులోకి డైరెక్ట్ కలిపేస్తారు, బట్ ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. అంతే అండి, మా ఇంటి పప్పు రెడీ. మా అత్తగారికి రుచి ఇచ్చేస్తాను, చూద్దాం. అయిందా పప్పు? అయిపోయింది అత్త, రుచి చూసేయండి ఒకసారి. బాగా పొగలు వస్తుంది. తీసుకోండి అత్త. ఉప్పు కారం సరిపోయింది అత్త? సరిపోయింది, సూపర్. సో మీరు కూడా ఇలాగా ఆకుకూర పప్పు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. సో మీరు ఇన్ కేస్ డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటే ఒక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.